ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కబడ్దార్ రేవంత్ రెడ్డి అంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళను చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాపై ముప్పేట దాడి చేస్తున్నారని తెలిపారు. ఒక ఆడబిడ్డను ఓడించేందుకు రాక్షసులుగా రాబందులుగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అనే సోయిని మర్చి రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఒక పాలమూరు బిడ్డ ఈ ప్రాంతం కోసం అన్ని రంగాల్లో కృషి చేస్తే అసూయ పడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం ఏనాడైనా పోరాటం చేశారా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని తెలిపారు. దాడి ముప్పేట దాడి చేస్తున్నారు. మొత్తం వచ్చి ముప్పేట దాడి రోజు అరుణమ్మ మీదనే. వాళ్ళు మాట్లాడిన భాష మనం ఒకసారి చూస్తే కనుక ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? సోయి ఉండి మాట్లాడుతున్నారా, సోయి తప్పి మాట్లాడుతున్నారా? ఒక్క ఆడపిల్లని ఓడియనికే ఇంతమంది రాక్షసుల్లాగా రాబందుల్లాగా రోజు నోటికి వచ్చినటువంటి మాటలతో మాట్లాడి ఆమెను ఆవేదనకు గురి చేసి మనసు గాయపరిచి ఆమెను ఎన్నికల పోటీలో మనోధైర్యాన్ని తగ్గించాలనేటటువంటి ఉద్దేశంతో రోజు మాట్లాడుతున్నారు. ఈసారి పార్లమెంటుకు ఆయన గెలిపించుకుంటాడంట. అంటే మమ్మల్ని పండబెట్టి తొక్కుతానంట. ఆయన నన్ను పండబెట్టి తొక్కి ఆయన పార్లమెంటు గెలిపించుకుంటానంట వాళ్ళ అభ్యర్థిని. అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలేనా ఇవి? నా జాతి అంట, నా రంగు అంట. ఈరోజు నా జాతి గురించి, నా పుట్టుక గురించి, నా రంగు గురించి మాట్లాడేటటువంటి స్థాయిలో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఇటువంటి ముఖ్యమంత్రికి ఆ స్థానంలో కూర్చునేటటువంటి అర్హత ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. ఒక మహిళ గురించి రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారు. ఇప్పటిదాకా ఒక్క రైతు కన్నా ఇచ్చిండ్రా? దాని గురించి మాట్లాడండి. మీరు 15,000 రూపాయలు రైతు బంధు అన్నారు. ఆగస్టు 15 నుంచి ఇస్తాను అబద్ధాలు చెప్తున్నావు. మోసం చేస్తున్నావు రైతులని ఓట్ల కోసం. పచ్చి జూటాలు చెప్తున్నావు నువ్వు. రైతు బంధు 15,000 రూపాయలు ఆగస్టు 15 నుంచి ఇస్తారంట. ఇయ్యకుంటే నిన్నేం చేయాలో చెప్పు. ఇయ్యకుంటే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా? 15 ఆగస్టుకు నువ్వు కనుక రైతు బంధు రైతుల అకౌంట్లలో వేయకుంటే నువ్వు రాజీనామాకు సిద్ధమా? ఈరోజు ఆ ప్రమాణం చేయి. ఎక్కడ ప్రమాణం చేస్తావు? ఇచ్చి పచ్చి అబద్ధాలు చెప్పడం మానేయి మిస్టర్ రేవంత్ రెడ్డి. పచ్చి జూటా మాటలు చెప్పడం మానేయి. ఇక చెప్తున్నాడు సర్పంచ్ ఎలక్షన్లు అంట, లోకల్ బాడీ ఎలక్షన్లు అంట. అంటే ఈ ఓట్ల కోసం లోకల్ బాడీస్లో పోటీ జరిగిన వాళ్ళకు భయం పెట్టనికే నువ్వు ఆడే నాటకంలో భాగం స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎంబడే పెడతా అని చెప్పి జూటా మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు పెట్టకుండా నేనేం చేయాలో చెప్పు. స్థానిక సంస్థ